ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. శ్రీ మేధా సరస్వత్యై నమో నమః. వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ 2026 సంవత్సరము 1వ తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే, అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను మాత్రం, అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయినా సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము, జన్మజాతకమైనా సరే. అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ, అట్లాగే మనం భూగర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ, ఏ వాహనమైనా, లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ, ప్రతిదీ అక్షర సముదాయంతోనే, అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది. కాబట్టి మరి జనవరి 1/1/2026 సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ 2026 సంవత్సరం 3 సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే 2026 అనేటటువంటిది 1వ సంఖ్యని సూచిస్తుంది. అంటే రవి యొక్క బలము, గురువు యొక్క బలము, ఈ ఇరువురు మిత్రువులు. అట్లాగే ఈ ఇరువురి యొక్క ఆత్మశక్తి, జ్ఞానశక్తి, ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని, ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు, లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు, దైవజ్ఞానము కావచ్చు, దైవచింతన కావచ్చు, ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి 1. అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము. శని చేత వీక్షింపబడుతున్నాడు. కాబట్టి విశేషమైనటువంటి గృహాలు, ధనము, లాభము, అట్లాగే వస్తు వాహనాదులు, బంగారపు వెండి ఆభరణ వస్తువులు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు, నక్షత్ర వారు, అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ, ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని, అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని, ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని. ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి, దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పదంలోకి వస్తుంది. కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి, జనవరి 1 రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి. ఈ 2026 సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి, అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు, దోషాలు, సునామీలు, అట్లాగే యుద్ధ భయాలు, రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణభయము, మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ, మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ 1వ తారీఖు వరకు ఉంటారు. జూన్ 2 నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా 2026 సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. శని భగవానుడు
ఈ సంవత్సరం అంతా కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇదే మీనరాశిలో ఉంటారు, జలరాశిలో. ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు, మరలా రుజుమార్గంలోకి వస్తారు, నక్షత్ర మార్పులు జరుగుతాయి. రాహువు కూడా ఈ సంవత్సరం అంతా కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు. అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు. మిగతా గ్రహాలైతే గనక రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా మాసవారీ మారిపోతూ ఉంటాయి. నెలకోసారి, 28 రోజుకోసారి, 30 రోజులకోసారి, 45 రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో, నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో, ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసుల వారికి రకరకాలైనటువంటి గండాలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు, సంక్రమణ ఫలితాలు కావచ్చు, లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు, పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని, అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది. ఈ యొక్క ధనుస్సు రాశిలో 4 గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి 13, 14, 16, 17 ఈ 4 రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి, కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం జ్ఞానమూర్తయే నమో నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి మాసము 1వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే మరి వీరికి చతుర్గ్రహాలు అంటే 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు వృశ్చిక రాశి వారికి మరి కుటుంబ స్థానంలో ఉండటం వలన అది ధనస్థానము, నేత్రస్థానము, కుటుంబ స్థానము, ఒక రకంగా బ్యాంకింగ్ స్థానం కూడా. బ్యాంకులో ఎవరైనా ధనాన్ని కూడబెట్టుకోవాలన్నా అంటే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి విషయమైనా సరే ఆ యొక్క ధనుస్సు రాశి తెలియజేస్తుంది వృశ్చిక రాశి వారికి. మరి ఆ రాశ్యాధిపతి ఏమన్నా బాగున్నాడా? వెళ్ళి శత్రుక్షేత్రంలో 8వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ స్థానాన్ని ఎవరు చూస్తున్నారయ్యా? పాపి, మహాపాపి అయినటువంటి శని చూస్తున్నాడు. అంటే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ ధనస్థానము అంటే ధనానికి సంబంధించిన రిలేటెడ్ ఏ విషయమైనా కావచ్చు. ఒక్కోసారి కొంతమందికి వారు వాడుతున్నటువంటి సెల్ ఫోన్లో, లేకపోతే ల్యాప్టాప్లో, లేకపోతే బయట కనిపించినటువంటి వ్యక్తి కుటుంబ పరంగా ఎవరైనా తండ్రి తరపు కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, లేకపోతే వారు చేస్తున్నటువంటి సేవకా స్థానంలో ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేకపోతే ఒక సాధువు, లేకపోతే ఒక గురువులు వారి ద్వారా కావచ్చు, ధనపరమైనటువంటి రిలేటెడ్ విషయంలో వీరు అధోగతి పాలయ్యే పరిస్థితులు ఎక్కువ. అజ్ఞానంతో కావచ్చు, వీరికి ఉన్నటువంటి అతి నమ్మకం కావచ్చు, అతి ఆత్మవిశ్వాసం కావచ్చు, లేకపోతే నేను 10 రూపాయలు పెట్టానంటే ఇప్పుడు నేను చేస్తున్న పనికి నాకు 1000 రూపాయలు రావాల్సింది అనేటటువంటి అధికమైన కోరిక. ఉద్యోగం ద్వారా ఏదైనా పింఛన్ వచ్చినా, ఉద్యోగం ద్వారా ధనము ఏదైనా విఆర్ఎస్ ద్వారా 1,00,000 కోటి రూపాయలు వచ్చినా అవన్నీ ఇలా పెట్టి తెలియకుండా ఆ లింక్ ఓపెన్ చేసి ఆ యొక్క ఫోన్ లింకులో ఇక వాళ్ళు మిమ్మల్ని జలగన్న కాలిస్తే వదులుతుందేమో. ఈ ఫోన్ ద్వారా ఎవరైనా సరే లింక్ పంపిస్తే అది మీరు ఓపెన్ చేసి దానికి అట్రాక్ట్ అయ్యి లాభము అని వాళ్ళు చెప్తూ ఉంటే మీరు అది పెట్టుకుంటూ పోయారంటే ఉన్న ఆస్తులే కాదు అవతల అప్పులు తెచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో మనము సంపాదించిన సొమ్ములో అవసరమైతే 10 రూపాయలు సంపాదిస్తే ఒక 3 రూపాయలు మంది కాదనుకుని పక్కన పెట్టుకోండి. ఆ 3 రూపాయలు మిమ్మల్ని సమయానికి కాపాడుతాయి తప్ప 10 రూపాయలు సంపాదిస్తూ 1000 రూపాయలకి నిచ్చినేశారంటే మీరు దాచుకున్న సొమ్ము ఉండదు, మీకు పిత్రార్జితం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ము ఉండదు, మీరు కష్టపడ్డ సొమ్ము ఉండదు, మీకు పెళ్లికి పెట్టిన బంగారపు వస్తువులు, ఇంట్లో సామాన్లు కూడా ఏవి నిలబడవు. అది గుర్తుపెట్టుకోండి. ధనం మూలం జగత్ అన్నారు. ప్రపంచమంతా ఎక్కడ ధనం ఉందో, ఎక్కడ బంగారం ఉందో పరీక్షిస్తూనే ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు మీకు ఎంత ధనం ఉందో,
కానీ దాన్ని పరీక్షిస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఉంటూనే ఉంటాడు. వీడి దగ్గర డబ్బు ఉంది, వీడిని కొల్లగొట్టాలి. మీకు ఒక డబ్బులు పడ్డాయి బ్యాంకులో అధికంగా అంటే అది మీకు తెలియదు, మీకు తెలిసిన ఇంట్లో వాళ్ళకి కూడా మీరు చెప్పకపోవచ్చు. అవతల వాడికి ఎప్పటికో తెలుస్తుంది, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి. వాడు పంపిస్తాడు వెంటనే మీకు లింకు. కాబట్టి లింకులు ఓపెన్ చేసేవాళ్ళు జాగ్రత్త. ముఖ్యంగా కుటుంబంలో ఉద్యోగరీత్యా తండ్రి నుంచి కూడా కొంత ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. తండ్రి యొక్క అనారోగ్య స్థితి వలన కూడా, ఆయన యొక్క ప్రయాణాల ద్వారా కావచ్చు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంకా అప్పు చేసి పెడుతూనే ఉంటారు కుటుంబానికి. అది తండ్రి ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే మీరు అన్నదమ్ముల పరంగా కావచ్చు, అన్నదమ్ములకి అప్పు చేసి సహకారం చేయొచ్చు, ధన సహకారం. ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఇందాక నేను చెప్పినట్లుగా ఆకస్మికంగా మీ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో లాభం వస్తుందనుకుంటే అది కాస్త నష్టాలు కలుగుతాయి. ఒక్కోసారి వ్యాపారంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వలన మీకున్న జ్ఞానాన్ని మిక్స్ చేయడం ద్వారా కూడా మీ యొక్క భార్య భర్తలు ఇరువురిలో ఎవరో ఒకళ్ళ ఆలోచన కంపల్సరీ దీంట్లో ఉండాలి. డైరెక్ట్గా డెసిషన్స్ మీరు తీసుకోకండి వృశ్చిక రాశి వారు. మీకు పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తలు ఎవరో ఒకరు, లేదా తండ్రి యొక్క సహకారము, వారి యొక్క ఆలోచన శక్తి, తల్లికి చెప్పడం, ఎవరికో ఒకరికి చెప్పండి. మీకు రాని స్ఫురణ అవతల వ్యక్తులకు వస్తుంది. ఇది మంచో చెడో వారు చెప్తారు. లేదా ధ్యానంలో కూర్చొని మీరు ఆలోచించండి. మీకు మీలోనే ఆలోచన పుడుతుంది, ఇది మంచిగా కాదా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇన్ని రకాల వృధా ప్రయాసాల మీద మీ జీవితం గడుస్తోంది. ధనపరంగా, కుటుంబ పరంగా ఎన్నో విషయాలు. మీరు నోరు గనక మాట్లాడి దొర్లితే అది అయిన వాళ్ళ నుంచి దూరం కలుగజేస్తుంది, సంతానానికి కూడా దూరం చేస్తుంది. సంతానం విద్యకి దూరం అవుతారు. అసలు సంతానానికి విద్య ఎందు ఇష్టత లేకపోవడం కూడా మీకు ఎన్నో దుర్వ్యసనాలు కూడా పడతాయి. కొంతమంది అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు నేను ఎంత చేసినా, ఎంత ధనం ఖర్చు పెట్టినా నా పిల్లలు ఇట్లా ఉన్నారని చెప్పి వారికి విద్యాయోగం దెబ్బతింటుంది. అట్లాగే సంతానపరంగా కొంతమంది ఎన్నో రోజులు బట్టి పరీక్ష ఉంటూ ఉంటారు. వారికి ఈ జనవరి 20 తర్వాత కాస్త ఆలస్యమైన సంతానపరంగా కొంత అనుకూలమైనటువంటి మార్పులు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. శనికి సంబంధించినటువంటి ఏదైనా కొంత శాంతి పరిహారం చేసుకుంటే మీకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి మరి రాహు చతుర్థంలో ఉండటం ద్వారా వాహనపరంగా కావచ్చు, విద్యార్థులకి విద్యపరంగా కావచ్చు, అట్లాగే గృహాలకు సంబంధించిన కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, ఇల్లు, స్థిరాస్తులు, గృహాలు ఇవి కొనాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు కలిగే అవకాశం జనవరి 15 తర్వాత వస్తుంది. జనవరి 15 తర్వాత చతుర్గ్రహ కూటమి చాలా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కలుగజేస్తోంది. కొన్ని అనుకున్న సంకల్పాలలో వికల్పాలు రావచ్చు, విభేదాలు కలగచ్చేమో, కానీ చాలా వరకు మీరు కనుక మనోదీక్ష పెట్టినట్లయితే కనుక అనుకున్న పనులు జనవరి 15 తర్వాత అవుతాయి వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే ఉద్యోగ మార్పు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అండి. మీ యొక్క ధైర్యము, సాహసము, పరాక్రమవంతమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి మనో అభిలాషతత్వము మీకు ఉద్యోగ స్థితిలో మార్పులు చాలా కలుగజేస్తోంది. మంచి ఉన్నతమైనటువంటి స్థాయి మీకు జనవరి 15 తర్వాత కలుగుతోంది. మీ యొక్క బుద్ధి, ఆత్మ, పరాక్రమము అన్నీ కలిస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతోంది. అట్లాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి గురించి మాటలు, ముచ్చట్లు కలుస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో ఎవరైనా పరిచయమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ బంధువుల ద్వారా ఆకస్మికంగా ఎవరైనా ఒక విందులు, వినోదాల్లో లేదా పేరెంటాల్లో మీకు పరిచయం కావచ్చు, వారితో సంప్రదింపులు కావచ్చు, మీ యొక్క మనోవిజ్ఞానము, వైజ్ఞానికమైనటువంటి ఆలోచనలు కావచ్చు, వారికి నచ్చచ్చు. కాబట్టి ఒకరి కుటుంబం ఒకరితో మాట్లాడి వివాహ సంబంధిత విషయాల్లో మాట్లాడే అవకాశం కలుగుతోంది. ఏదేమైనా వీరికి జనవరి 15 తర్వాత వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాలలో ఉద్యోగ విషయము, ఆరోగ్య విషయము, కొన్ని వాళ్ళు స్టేబుల్గా తీసుకునేటటువంటి కొన్ని ప్రయత్న కార్యాల్లో విజయలాభం కనబడుతోంది. గవర్నమెంట్ నుంచి కూడా ఉన్నతమైనటువంటి విశేష హోదా, కీర్తి లభిస్తున్నాయి. కొన్ని సత్కారాలు, సన్మానాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే విపరీతమైనటువంటి ఒరవడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి ఆరోగ్య విషయంలో కూడా వీరు పట్టిన పట్టు చాలా అచంచలంగా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఏదైనా అనారోగ్య లోపాలు ఉంటే అవి కూడా తొలగే అవకాశము. ఈ కుజగ్రహం ఉచ్చస్థితిని ఉంటుంది 45 రోజులు. విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో అయితే కనుక ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి లభిస్తున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా రాహుకి, శనిగ్రహానికి, గురుగ్రహానికి జపతపాదులు చేయించుకోండి. ఆల్రెడీ మేము చేయించుకున్నామండి. మేము అనుకున్న విషయాల్లో, ధన విషయంలో, సంతాన విషయంలో,
ప్రేమికులకైతే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఇంకా ల్యాప్ జరిగి అసలు జరగదేమో అనేటటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి పెళ్లి జరగదనుకున్న విద్యార్థులు, అట్లాగే కొంతమంది విద్యార్థులకు విద్యా ఆటంకాలు కలుగుతున్న వీరందరూ కూడా తప్పకుండా ఆ గ్రహాలకి శాంతి చేసుకోండి. ఇంకా ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యి మాకు ఈవెంట్స్ జరగట్లేదు అనుకుంటే తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి. జన్మజాతకం ద్వారా మీకు జరుగుతున్నటువంటి దశాంతరదశలు యోగిస్తున్నాయా లేదా, లేదా వాడికి పరిహారాలు ఏం చేసుకోవాలి, మీరు ఏ విధంగా ఉండాలి, ఇంకా అది కూడా భరాయించలేనటువంటి వాళ్ళైతే కనుక ప్రతి నెల మా యొక్క పీఠంలో అమావాస్యకి ఏదో ఒక పాశుపత హోమాన్ని చేస్తూ ఉంటాను. నవగ్రహాలు మొత్తానికి అట్లాగే నక్షత్రం మొత్తానికి కూడా హోమం చేస్తూ ఉంటాం. కాబట్టి అనుకూలవంతంగా ఎక్కువ ఆర్థికంగా పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటి హోమంలో పాల్గొనండి. కంపల్సరీ ఈ యొక్క హోమం ద్వారా వారికి తప్పకుండా లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి మరి ప్రతి నెలా చేస్తూ ఉంటాను కాబట్టి నేను వారికి ఆ యోగము కలుగుతుంది. అందరికీ అనుకూలంగా ఉండటానికి హోమం ఉంటుంది. కానీ పర్సనల్ జాతకరీత్యా మాత్రము చూపించుకునే వాళ్ళు ఈవెంట్ వైజ్ మాత్రము చూపించుకోవడం చాలా మంచిది. కాబట్టి అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 15 తర్వాత ఒక నెలన్నర రోజులైతే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమో నమః.